నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అండ్ సినిమా విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, రీసెంట్గా రామరాజ్యం పేరుతో వీర రాఘవరెడ్డి గారు చేసిన హడావిడి తెలుసు మనకి. అండ్ ఒక 2-3 రోజుల నుంచి కూడా కొన్ని విషయాలు వైరల్ అవుతూ వస్తూ ఉన్నాయి. అంటే ఆ రోజు వీడియో జరిగింది ఏమిటి, ఎందుకు నేను రంగరాజన్ని చిలుకూరు దేవస్థానానికి వెళ్ళి కొట్టాల్సి వచ్చింది ఆయనతో మాట్లాడుతూను అని కొన్ని వీడియోలు బయట పెడతానంటూ నానా హడావిడి చేస్తున్నారు. అంటే ఈ ఓవరాల్ ఇష్యూని ఎలా చూడాలి? ఇప్పుడు ఆల్రెడీ ట్రెండింగ్లో ఉంది ఇష్యూ. అంటే రాఘవరెడ్డి గారు చాలా స్పష్టంగా తన ఎజెండాని చెప్పుకుంటున్నాడు. అంటే భారతదేశంలో ఒక రకమైనటువంటి దుర్మార్గమైన రాజ్యం నడుస్తోంది. చట్టం అమలు జరగటం లేదు, ఇక్కడ చట్టాలు అమలు జరగటం లేదు. చాలామంది అంటే కొంతమంది మీద సీరియస్గా అమలు చేస్తున్నారు, కొంతమంది తప్పించుకుని వెళ్ళిపోతున్నారు. ఇది సరైనది కాదు, ఇక్కడ ధర్మం లేదు. ధర్మ ప్రతిష్టాపన కోసం ఒక సైన్యాన్ని, అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది జరగటం లేదు ఈ వ్యవస్థలో. అది జరపటానికి ఒక ప్రత్యేక సైన్యం అవసరం, ప్రైవేట్ ఆర్మీ. ఈ సైన్యాన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎవరు తయారు చేయాలి ఈ సైన్యాన్ని? గుళ్ళు అనేవి ధార్మిక జీవితాన్ని ప్రమోట్ చేయడం కోసం మాత్రమే కాదు, ధర్మాన్ని నిలబెట్టడానికి క్షేత్రాలుగా ఉండాలి. అందుకని ప్రతి ఆలయ పూజారి తన దగ్గరకు వస్తున్నటువంటి భక్తుల వివరాలు తీసుకుని, వారిలో క్షత్రియులు ఎవరు, అలాగే ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి నిలబడేటువంటి బ్రాహ్మలు ఎవరు, ఇవన్నీ కూడా ఒక లిస్ట్ అవుట్ చేయడం మాత్రమే కాదు, వాళ్ళని గ్రూపింగ్ చేయాలి. చేసి అందులో క్షత్రియులు అందరినీ కూడా ఒక చోటకి కన్సాలిడేట్ చేసి వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి, వాళ్ళ పోషణ భారం వహించాలి, వాళ్ళకి వేతనాలు ఇవ్వాలి, గుడి నుంచి ఇచ్చి ఒక సైన్యాన్ని తయారు చేయాలి. ఇలా అన్ని గుళ్ళు గనక సైన్యాలను తయారు చేస్తే, వీటన్నిటినీ ఒక చోటకి తీసుకొస్తే మహాసైన్యం అవుతుంది. ఈ మహాసైన్యం కార్యక్రమం ఏంటంటే, సమాజంలో దుష్టులు చట్టాల నుంచి, అలాగే న్యాయస్థానాల నుంచి, పోలీస్ స్థానాల నుంచి తప్పించుకుంటే, అంటే వీళ్ళ దృష్టిలో ఇతర మతాల వాళ్ళ ఎవరైనా కావచ్చు, ఓకే, ఎవరైనా కావచ్చు, ధర్మానికి గ్లాని జరిగినప్పుడు భగవంతుడు అవతరిస్తాడు అని ఎలాగైతే భగవద్గీతలో తనకు తానే కృష్ణుడు చెప్పుకున్నాడు, ఇక్కడ న్యాయస్థానాల నుంచి తప్పించుకున్న వాళ్ళని, పోలీస్ స్థానాల నుంచి తప్పించుకున్న వాళ్ళని, నేరాలు చేస్తూ అసలు చట్టానికి దొరకకుండా ఉన్న వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేసి వాళ్ళని శిక్షిస్తారు. ఓకే, దుష్ట శిక్షణ అనేటువంటి కార్యక్రమం అక్కడ జరగటం లేదు కాబట్టి మేము చేస్తాం. చేయటానికి సంబంధించి మాకు ఒక అంటే అన్ని విధాల వెల్ ఎక్విప్డ్ ఒక ఆర్మీ ఉండాలి అంటున్నాడు. ఓకే, ఆర్మీ తయారీకి ఎంత కావాలి, దానికి గుళ్ళు ఆలయాల బాధ్యత అది అంటున్నాడు ఆయన. అందులో భాగంగా చాలా ఆలయ పూజారుల్ని కలుస్తున్నాడని చెప్పాడు, ఆ వీడియోలు పెట్టాడు ఆయన. ప్రతి గుడికి వెళ్ళి, అయ్యా మీ గోత్రం ఏమిటి, మీరు ఇదేమిటి అదేమిటి అని అడగటం, ఏమిటి మీకున్న నాలెడ్జ్ ఏమిటి, అన్ని పరీక్షలు. అవును, అన్ని ఇలా ప్రతి గుడిని పరీక్షిస్తూ ప్రతి గుడి చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని డిక్టేట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అందులో భాగంగానే చిలుకూరు వచ్చామని చెప్పాడు. చిలుకూరు వాళ్ళకి కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది ఇలాంటిదే. కానీ మరి మొదట ఈ 2 రోజుల నుంచి ఇస్తున్న ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతున్నాడు, రంగరాజన్ గారు లోపల చేస్తున్నారు. మేము అక్కడికి వెళ్ళాము, వెళ్ళగానే అసలు రంగరాజన్ అనే అతని పరిస్థితే బాగాలేదు. అతను ఒక గదిలో ఉన్నాడు, గుడిని ఆనుకుని ఉన్నటువంటి ఒక బిల్డింగ్లో ఒక గదిలో ఆయన ఉండగా మేము ఎంటర్ అయ్యాం. ఆయన అర్ధనగ్నంగా ఉన్నాడు. అంటే ఆయన పైన ఏదో టీషర్ట్ లాంటిది వేసుకున్నాడు కానీ కింద ఏమీ లేదు. ఆయన జనరల్గా అంటే గుళ్ళో పూజారులు ఎప్పుడు అర్ధనగ్నంగానే కదా కనిపిస్తారు. అదే అంటే కింద ఏమీ లేదు అని చెప్తున్నాడు ఆయన. పైన టీషర్ట్ ఉంది, కింద ఏం లేదు అని చెప్పాడు ఓపెన్గానే. చెప్పి అక్కడితో ఆగకుండా అదే గదిలో అంటే మద్యం తాగినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి అక్కడ, ఓకే అని చెప్పాడు. అని చెబుతూ అక్కడ ఒక ఆవిడ పూర్తి నగ్నంగాను, ఒక ఆవిడ అర్ధనగ్నంగాను కూడా కనిపించారు నాకు. అక్కడ ఇంకేదో ఒక నీతి బాహ్యమైనటువంటి కార్యక్రమం జరుగుతోంది అనేది మాకు అర్థమైంది. దాన్ని మేము అంటే ఫోన్ ఆన్లో ఉంది మాది, దాన్ని లాక్కోవడానికి ఆయన సింహంలా మా మీద లంఘించాడని కూడా చెప్పాడు. దూకిన సందర్భంగా మా మధ్య ఘర్షణ జరిగింది. అంతకుముందు ఆయనతో మేము మాట్లాడటానికి వెళ్ళాను తప్ప గొడవ పట్టడానికి కాదు. గొడవ పట్టడానికి ప్రాతిపదిక ఇది అని చెప్తున్నాడు ఆయన.
ఇది చెప్పిన తర్వాత రంగరాజన్ గారు రియాక్ట్ అయ్యాడు. ఈయన బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత, అంటే ఆ రోజు దాడి జరిగిన తర్వాత ఆయన మీద కేసు పెట్టారు, వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, వాళ్ళ వెహికల్స్ సీజ్ చేశారు. ఆ తర్వాత కండిషనల్ బెయిల్ మీద రిలీజ్ అయ్యారు. వీళ్ళు రోజు చిలుకూరు స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలి, 4 రోజులు, వారానికి ఒకసారి. ఇలా సంతకం పెడుతూ ఉండగా ఆయన మీద ఒక 20 మంది అటాక్ చేశారు, ఈ వీర రాఘవరెడ్డి మీద. అటాక్ చేసిన సందర్భంగా మళ్ళీ ఆయన వీడియో ఛానల్స్, అంటే యూట్యూబ్ ఛానల్స్కి వచ్చి మాట్లాడుతున్నాడు. ఈ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మీ మీద ఎందుకు దాడి జరిగిందంటే ఇవన్నీ చెప్తున్నాడు. ఆయన చెబుతూ తన మీద క్రిమినల్ డిఫమేషన్ దావా వేస్తాను అని ఆయన చెప్తున్నాడు. ఎవరు? పూజారి గారు. పూజారి గారు చెబుతున్న విషయం మీద మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆయన కేసేస్తే నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, నేను వాటితో వెళ్తానని. అంటే చిలుకూరులో పనిచేసినటువంటి ఎవరో సిబ్బందితో ఆయన మాట్లాడినటువంటి ఒక ఫోన్ టాక్ వీడియోని కూడా బయటికి విడుదల చేశాడు. అవును. అంటే రంగరాజన్ గారు తాగుతారా అని ఈయన అడుగుతాడు ఫోన్లో. అయ్యా వారు ఎప్పుడైనా పుచ్చుకోవడం నేను చూశానండి అంటాడు అవతల ఆయన. పుచ్చుకుంటారు. ఇలా జరిగినటువంటి ఒక ఫోన్ కాన్వర్సేషన్ ఆడియోని కూడా ఆయన మార్కెట్లోకి రిలీజ్ చేశాడు. అయితే ఇక్కడ మొత్తం విషయాన్ని చూస్తే, అంటే ఆయన అలా బిహేవ్ చేశాడా లేదా అన్న దానికి ప్రాపర్ సాక్ష్యాలు ఏం లేవు ఇతని దగ్గర, ఇతను చెప్తున్న ఆర్గ్యుమెంట్ తప్ప. కానీ ఆయన డిఫేమ్ చేయటం అనే కార్యక్రమం అయితే విజయవంతంగా చేస్తున్నాడు, సక్సెస్ఫుల్గా వెళ్తున్నాడు. అంటే జనంలోకి వెడుతోంది. రంగరాజన్ అలా బిహేవ్ చేశాడా లేదా అనే దానికంటే కూడా ప్రపంచానికి క్యూరియస్గా ఉంది, ఏదో అతని గురించిన విషయాలు తెలుసుకుంటున్నాం మనం అని కన్జ్యూమ్ చేస్తున్నారు ఆ వీడియోని. బట్ వీడియోస్ కూడా బయట పెడతానంటున్నాడు కదా ఇప్పుడు. ఆ వీడియోస్ అంటే ఆయన అప్పుడు షూట్ చేసినటువంటి ఫొటోస్ ఏవో పెడతాడు, అంతకు మించి అవకాశం లేదని ఆయనే చెప్తున్నాడు. సో పెడితే పెట్టాడు, ఆయన తాగితే తాగాడు, అది పర్సనల్ వ్యవహారం, ఆయన ఎవరితోనైనా ఉంటే ఉండి ఉండవచ్చు, అది తప్పేం కాదు. కోర్టే చెప్పింది స్పష్టంగా. ఆ మధ్య ఒక కేసులో 2 వయోజనులు, వారు విడివిడిగా వివాహాలు అయినప్పటికీ వారిద్దరూ ఒకరి మీద ఒకరు ప్రెజర్ లేకుండా ఐచ్ఛికంగా వారిద్దరూ కలిసి ఉంటే పరస్పర అంగీకారంతో అది తప్పేం కాదు అని చెప్పి కోర్టు జడ్జిమెంట్ కలదు. కాబట్టి మరి ఇవన్నీ గ్రహించట్లేదా వీర రాఘవరెడ్డి గారు? అదే వీర రాఘవరెడ్డి గారు ఆయన పర్సనల్ ఏరియాలోకి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నాడు. అంటే దీనివల్ల ఏమైనా అంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందా వీర రాఘవరెడ్డి గారి రామరాజ్యానికి? ధర్మభ్రష్టత నుంచి దేశాన్ని కాపాడటం తన ఎజెండాగా ప్రకటించుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన శత్రువుల లిస్టులోకి రంగరాజన్ చాలా సీరియస్గా ఎంటర్ అయిపోయాడు. అవును. ఎంటర్ అయిపోయి రేపు పొద్దున్న రంగరాజన్ ప్రాణాలకు ఏదైనా ప్రమాదం వాటిల్లే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు, తన మీద మన చిలుకూరులో జరిగినటువంటి దాడి కూడా ఆయన ఆర్గనైజ్ చేసిందే అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు వీర రాఘవరెడ్డి. అయితే చిలుకూరు బాలాజీ ఆలయం ఆ పరిరక్షణ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళు ఎవరైనా చేసి ఉండొచ్చు. ఆ ఏరియాలో వాళ్ళ ఇది నడుస్తోంది, రంగరాజన్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ నడుస్తోంది. ఆ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇతని మీద దాడి చేస్తే చేసి ఉండొచ్చు. టీ స్టాల్ దగ్గర, హోటల్ దగ్గర దాడి జరిగిందని చెప్తున్నాడు. అవునండి, అవును. కానీ ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటి దాడి, ఆయన మీద చేస్తున్నటువంటి దాడిని, అంటే రంగరాజన్ గారు కూడా ఇది డినై చేశాడు. ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్ క్లబ్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు, నేను ఇలాంటి పనులు ఏవి చేయను, నా మీద అనవసరంగా అభాండాలు వేస్తున్నాడు అతను అని ఆయన పద్ధతిలో ఆయన చెప్పి నేను క్రిమినల్ డిఫమేషన్ దావా వేయబోతున్నాను అని చెప్పాడు. అది పోలీసులు ఆయనకు ఇంటిమేట్ చేశారు వీర రాఘవరెడ్డికి, నీ మీద క్రిమినల్ డిఫమేషన్ ఫైల్ చేస్తున్నాడు ఆయన అని కూడా చెప్పారు. ఈ చిలుకూరు పోలీస్ స్టేషన్కి ఈయన సంతకాలు పెట్టడానికి వెళ్ళినప్పుడే స్టేషన్ హౌస్ ఆఫీసర్ పిలిచి చెప్పాడు ఈయనకి. అట్లా ఈయన ఇప్పుడు వీర రాఘవరెడ్డి ఏమో ఈ దేశంలో సనాతన ధర్మాన్ని తీసుకురావడానికి ఏం చేయడానికైనా నేను సిద్ధం అంటున్నాడు. ఇది ప్రమాదకరమైన ధోరణి. ఇప్పుడు దీని నుంచి సమాజాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనకి ఎవరి మీదైనా దాడి చేస్తాడు. ఇప్పుడు నైతికత అనే పేరుతో రామరాజ్య స్థాపన బ్యాక్గ్రౌండ్లో ఇతను బలానా పనిచేస్తూ ఇతను ఇక్కడ ఇలా వ్యవహరిస్తున్నాడు అని చెప్పి దీన్ని ఒక నైతిక అంశంగా మార్చి అతని మీద దాడి చేసేసి చంపేస్తే ఏంటి పరిస్థితి? ఓకే, ఎలాంటి ఛాన్స్ కూడా లేకపోలేదంటారు. ఉంది. అందుకని చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి ఆయన వీర రాఘవరెడ్డి. సరే, ఇదంతా నాణ్యానికి ఒకవైపు అనుకుంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసిందంతా
ఈ ఎఫెక్ట్ అంటే రంగరాజన్ గారికి ఒక వాల్యూ ఉంటుంది అక్కడ. ఆయన అందరినీ ఉద్దేశించి ఆ ప్రదక్షిణలు చేస్తున్న వాళ్ళని చెప్పడం, ఆయనకు ఒక వాల్యూ ఉంది కాబట్టి ఆయన మాటలు విని ఆయన కాళ్ళ మీద పడి ఆయన చెప్పినవన్నీ వింటూ ఫాలో అవుతున్న చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకి కానీ, అలాగే చిలుకూరు బాలాజీ టెంపుల్కి కానీ ఏమైనా ప్రభ తగ్గే అవకాశం ఉందంటారా? అంత సీన్ ఏం లేదా? లేదు అంటే ఇది జనాలు వింటున్నారు, కన్జ్యూమ్ చేస్తున్నారు ఆయన గురించి. అంటే భక్తి ప్రపత్తుల్లో తేడా రానివ్వరంటారా? తేడా ఏమి ఉండదండి. అక్కడ ఆ విగ్రహం మీద ఉన్న నమ్మకంతో వెళ్తున్నారు. ఆ విగ్రహం మీద, గుడి మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్తో వెళ్ళి ఎగ్జాక్ట్లీ సార్ అక్కడ ఏదో దర్శనాలు చేసుకుంటారు. అక్కడ కూడా వీళ్ళు వాకప్ చేయొచ్చు. అక్కడ ఎవరినైనా పట్టుకొని ఇలా ఆసక్తి ఉన్నవాళ్ళు అక్కడ ఏమిటి అలాంటి కదా, ఏంటి సంగతి, ఏంటి నిజమేనా అని అంటే తమ విన్నటువంటి విషయాలని క్రాస్ చెక్ చేసుకుని ఒక నిశ్చితాభిప్రాయం ఏర్పాటు చేసుకుందామని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఉంటారు అనివార్యంగా. ఇది ఒక డిస్కసివ్ పాయింట్ అయితే అయ్యింది. ఆధ్యాత్మిక వ్యవహారంలో ఉన్నటువంటి వాళ్ళ మధ్య ఒక చర్చ జరుగుతోంది. నేను అదే అంటున్నాను. అండ్ చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చినటువంటి ఢోకా ఏం లేదు. స్వామివారి అలాగే తండోపతండాలుగా వెళ్తున్నాయి. అది ఆ కల్ట్ కొనసాగుతుంది. అది వీసాగాడ్ అని ఆయనకు ఒక ఇమేజ్ అంతే కదా సార్, వీసాల వెంకటేశ్వర స్వామి. వీసాల వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటారు. అయితే అక్కడ ఇంకొక గొడవ కూడా ఉంది. నిజానికి ఆలయ ధర్మకర్త వీళ్ళు కాదు. ఎవరు? ఈ రంగరాజనో లేకపోతే సౌందరరాజనో వీళ్ళు కాదు, గోపాలకృష్ణ గారు వీళ్ళు కాదు. అక్కడ వేరే ఇంకొక రెడ్డి గారి ఫ్యామిలీ ఉంది. గుణాల మాధవరెడ్డి అనుకుంటాను నాకు గుర్తున్నంత వరకు. ఆ ఫ్యామిలీ ఆయన కట్టించినటువంటి గుడి. వాళ్ళే అనువంశిక ధర్మకర్తలు కూడా అయ్యి ఉండాలి మరి అప్పుడు. వాళ్ళే. అయితే వాళ్ళు వీళ్ళని తమిళనాడు నుంచి తీసుకొచ్చి ఈ గుళ్ళో అర్చకులుగా పెట్టారు. వీళ్ళ పూర్వీకులు. వీళ్ళు మెల్లిగా క్యాప్చర్ చేశారండి. అంటే వీళ్ళ కంట్రోల్లో నడుస్తోంది. వీళ్ళ కంట్రోల్లో నడవటానికి ఒక రీజన్ ఏంటంటే రామారావు గారు ఎండోమెంట్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు వీళ్ళు ఎండోమెంట్ నుంచి ఈ ఆలయాన్ని బయటకు తీసుకొచ్చి రక్షించుకోవటానికి చాలా పెద్ద ఉద్యమమే చేశారు. ఓకే. ఆ ఉద్యమంలో భాగంగా హుండీ బయటపడేసి దేవాలయానికి ఆదాయం లేదు అని అన్ని విధాలుగా ప్రూవ్ చేసుకుంటూ ఆ ఆలయాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అది ఒక ప్రత్యేకతగా మారింది. ఆ గుళ్ళో డబ్బులు తీసుకోరు, అంతే కదా, ఎవరికైనా ఒకే పద్ధతిలో దర్శనం ఉంటుంది. ఇలాంటి ఒక బయట గుళ్ళల్లో లేనటువంటి పద్ధతులు ఇక్కడ ఉండటంతో ఇది ఒక ప్రాపగాండా కింద మారిపోయి జనాలు విపరీతంగా అట్రాక్ట్ అయ్యారు. ఆ టైంలో సెంటిమెంట్స్ కూడా కలిసి వచ్చినాయి. అలా చిలుకూరు భక్తి విప్లవం జరిగింది అక్కడ. ఒక రకంగా ఆ విప్లవం కొనసాగుతోంది. వాళ్ళు వాక్ అనేటువంటి ఒక పత్రిక ద్వారా కూడా దాన్ని ప్రచారం చేస్తున్నారు. తెలుసండి. కాబట్టి అది నడుస్తుంది. ఇక్కడ ఈ దాడి అంటే రంగరాజన్ మీద ఈయన చేసినటువంటి దాడి సందర్భంగా ఆ ధర్మకర్తల ఆశీర్వాదంతో ఈ దాడి ఏమన్నా జరిగిందా అనేటువంటి సందేహం కూడా బయట నడిచింది. వారు రెడ్డి గారే, వీరు రెడ్డి గారే. అవును, అది కూడా ఉందో. జనాలు రకరకాలుగా ఆలోచిస్తారు కదా మరి. అవును. ఓకే అండి, చూద్దామండి ఏదైనా రంగరాజన్ గారు ఏం చేయబోతున్నారు. అండ్ మన వీరరాఘవరెడ్డి గారిని అయితే కొంచెం దృష్టిలో పెట్టుకోవాల్సిన ప్రమాదం ఉంది అనేది అర్థమవుతుంది ఆయన మాట్లాడే ధోరణి. అవును, కొంచెం వేగంగా, కొంచెం ఫోర్స్గా మాట్లాడతాడు. అవును. ఎస్ సార్, చూద్దాం సార్ వాట్ ఇట్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.